అంటే చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఎక్కడ ఉంది, తను ఎక్కడ ఉంటున్నాడు అనేది డౌట్లు కూడా ఉన్నాయి. అది కూడా అయితే నేను ఇవాళ క్లారిఫై చేస్తున్నాను. చూస్తున్నాం కదా, ఆ కనపడే ఇల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుకి మనం ఎటు నుంచి ఎటు రావాలంటే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి అయితే విజయవాడ కృష్ణానది పైన అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ బ్రిడ్జి ముందుకు వెళ్ళాలి. కృష్ణానది దాటాక లెఫ్ట్ సైడ్ అండర్ బ్రిడ్జ్ నుంచి ఒక 400 మీటర్స్ స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా 400 మీటర్స్ దాటాక రైట్ సైడ్ బ్రిడ్జి కింద నుంచి అయితే ఎంట్రన్స్ అయినాక ఎంట్రన్స్ అయితే మనకి స్వాగతం సుస్వాగతం తాడేపల్లి నగరపాలక సంస్థ అని ఉంది కదా, ఇదే తాడేపల్లి పట్టణం. ఈ పట్టణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ స్ట్రైట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫోర్ 400 మీటర్స్ స్ట్రైట్ వచ్చాక లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగో కనపడుతుంది కదా, ఈ రోడ్లోకి వెళ్తే వెళ్ళాల్సింది. ఫస్ట్ ఇక్కడే మనకి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో భాగంగా ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే మనం ఈ రోడ్ నుంచి స్ట్రైట్ ఒక 300 మీటర్స్ అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. త్రీ 300 మీటర్స్ స్ట్రైట్ వచ్చాక సెక్యూరిటీలో భాగంగా సెకండ్ పోస్ట్ అయితే మనకు తగులుతుంది. ఒకవేళ ఫస్ట్ చెక్ పోస్ట్లో ఎవరైనా తప్పించుకున్నా సెకండ్ చెక్ పోస్ట్లో అయితే ఎవరు తప్పించుకోవడానికి వీలు ఉండదు. ఇక అక్కడి నుంచి మరొక 100 మీటర్స్లోనే కనపడేది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. కనపడేదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మెయిన్ గేట్ అనమాట. ఎవరైనా రావాల్సిన పోవాల్సిన ఈ గేట్ నుంచి అయితే పోవాల్సింది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో భాగంగా ఇంటికి ఇరువైపులా అయితే ఇనుప ఫెన్సులు వేయడం జరిగింది. ఈ ఇనుప ఫెన్సుల వల్ల ఇల్లు అయితే మనకి పూర్తిగా కనపడే అవకాశం అయితే లేకుండా పోయింది. పూర్తిగా కనపడలేకపోయినా మీకు వెనుక నుంచి పక్క నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారో మీకు చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, ఎవ్వరూ అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ప్రవేశించేంత వీలు లేకుండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇనుప ఫెన్షన్లు అయితే వేయడం జరిగింది. ఈ కనపడుతుంది కదా, ఇది సెకండ్ గేట్ అనమాట. ఈ సెకండ్ గేట్ నుంచి అయితే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ వెళ్ళాల్సి ఉంటే ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ గేట్ నుంచి కూడా వివిఐపీలు అయితే మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఈ రకంగా చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అనేది ఒక రాజుకు సంబంధించిన కోటలాగా అయితే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు ఇరువైపులా చెట్లు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఉన్న రోడ్డుకి చుట్టుపక్కల అయితే చెట్లను నాటించడం జరిగింది. ఈ చెట్లను నాటించడం వల్ల ప్రకృతి అయితే చాలా అందంగా మారింది. అలాగే మనం వెళ్తున్న ఈ రోడ్డు లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీలో భాగంగా ఈ రోడ్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. మరలా నెక్స్ట్ ఈ గవర్నమెంట్ మారడం వల్ల ఈ రోడ్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు నుంచి మంగళగిరి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఈ బ్రిడ్జి దాటం వల్ల మనకి కనపడేదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ ల్యాండింగ్ అనమాట. ఈ ల్యాండింగ్ చుట్టుపక్కల అయితే చెట్లను నాటడం జరిగింది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్సనల్గా వెళ్ళాలన్నా ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా ఈ హెలికాప్టర్ల నుంచే వెళ్తారు. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్